వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. తన తండ్రి వైఎస్ని ముఖ్యమంత్రి చేసిన పార్టీలో ఆమె ముందు చాలా సవాళ్లే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అన్న జగన్తో పొలిటికల్ యుద్ధం మొదలుపెట్టాలి. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో అడ్రస్ లేకుండా పోయిన కాంగ్రెస్ను గాడిలో పెట్టాలి. పార్టీలో చేరికలను ప్రోత్సహించాలి. చెల్లాచెదురైన కాంగ్రెస్ క్యాడర్కి నమ్మకం కలిగించి తిరిగి కాంగ్రెస్ వెంట నడిపించాలి. ఇవన్నీ ఆషామాషీ టాస్క్లేమీ కాదు. అందుకే ఇద్దరు గాడ్ ఫాదర్స్ డైరెక్షన్లో ఆమె పనిచేయడానికి ఫిక్స్ అయ్యారు. ఎవరా గాడ్ ఫాదర్స్ అంటారా? లెట్స్ వాచ్. ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ పాలిటిక్స్ను వదిలేసి వచ్చిన ఆమె ఇక ఏపీ పాలిటిక్స్లో యాక్టివ్ రోల్ పోషించడానికి రెడీ అయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో వేరే చెప్పనవసరం లేదు. రాజధాని లేకుండా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పై ఏపీ ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో గత రెండెన్నికల్లో నిరూపితమైంది. దాంతో పార్టీలో లీడర్లంతా పక్క పార్టీలో చేరిపోయారు. కాంగ్రెస్ కేడర్ కూడా చెల్లాచెదురైంది. ఆ క్రమంలో ఎన్నికల్లో పోటీ చేయాలంటే కాంగ్రెస్కు బలమైన అభ్యర్థులే కరువైన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ హైకమాండ్ షర్మిలని తురుపుముక్కగా భావిస్తూ ఏపీ పార్టీ బాధ్యతలు అప్పగించింది. ఆమె పీసీసీ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టగానే యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టేశారు. పార్టీ ప్రెసిడెంట్గా తన తొలి ప్రసంగంలోనే వైసీపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. అభివృద్ధి జరగలేదు, కానీ దళితుల మీద జరిగే దాడులు మాత్రం 100కు 100% పెరిగాయి. ఎక్కడ చూసినా ఇసుక మాఫియా, ఎక్కడ చూసినా లిక్కర్ మాఫియా, ఎక్కడ చూసినా మైనింగ్ మాఫియా, ఎక్కడ చూసినా దోచుకోవడం, దాచుకోవడం. ఇంతకంటే ఏం జరిగింది? తెలుగుదేశం పార్టీని కూడా ఆమె వదలలేదు. రాష్ట్ర ఆర్థిక దుస్థితికి ఆ రెండు పార్టీలే కారణమని ఫైర్ అయ్యారు. మన రాష్ట్రం ఏర్పడే నాటికి మన రాష్ట్రానికి ఉన్న అప్పులు 1,00,000 కోట్లు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన 5 సంవత్సరాలకి ఆయన చేసిన అప్పులు 2,00,000 కోట్లు. ఆ తర్వాత వైసీపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు చేసిన అప్పులు 3,00,000 కోట్లకు పైన. మొత్తంగా ఈరోజు అప్పులు 6,500,000 కోట్లు. రాష్ట్రానికి చెందిన అప్పులు, కార్పొరేషన్లకు చెందిన లోన్లు చెల్లించాల్సినవన్నీ కలుపుకుంటే 10,00,000 కోట్ల అప్పుల భారం ఆంధ్ర రాష్ట్రం మీద ఉంది. రాష్ట్ర పరిస్థితి చక్కబడాలంటే కాంగ్రెస్తోనే సాధ్యమని పీసీసీ అధ్యక్షురాలు పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉండగా జగన్ రెడ్డి గారు చెప్పిన మాట, మేము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాము, తెలుగుదేశం పార్టీ ఎంపీలు అందరూ కూడా మద్దతు ఇవ్వండి, మూకుమ్మడి రాజీనామాలు చేస్తే స్పెషల్ స్టేటస్ ఎందుకు రాదో చూస్తారన్నాడు జగన్ రెడ్డి. ఆఖరికి జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారైనా ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశాడా? స్పెషల్ స్టేటస్ కోసం, స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది వైసీపీ. ఈరోజు మనకు స్పెషల్ స్టేటస్ లేదు అంటే ఆ పాపం ముమ్మాటికి చంద్రబాబు గారిది, ముమ్మాటికి జగన్ రెడ్డి గారిది. చంద్రబాబు గారు పోలవరాన్ని తాకట్టు పెట్టారు బీజేపీ దోస్తీ కోసము. ఇటు జగన్ రెడ్డి గారు బీజేపీతో దోస్తీ కోసం పోలవరాన్ని తాకట్టు పెట్టారు. దాంతో షర్మిల రాజకీయంగా తన అన్న జగన్తో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. రాజకీయాల్లో సెంటిమెంట్లు వర్కౌట్ కావని నిరూపించారు. అయితే ఒక్క ప్రసంగాలతోనే ఏపీలో కాంగ్రెస్ ని గాడిలో పెట్టే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ను తిరిగి బలోపేతం చేయాలంటే ఎన్నెన్నో సవాళ్లు అధిగమించాలి. దాని వెనక తెర వెనక మంత్రాంగం ఎంతో జరగాలి. అందుకు అపారమైన రాజకీయ అనుభవం ఉండాలి. అయితే షర్మిలకు అంత రాజకీయ అనుభవం లేదనే చెప్పాలి. తన తండ్రి వైఎస్ హయాంలో ఆమె ఎప్పుడూ పొలిటికల్ స్క్రీన్ పై కనిపించలేదు. 2014 ఎన్నికల ముందు అన్న జగన్ అరెస్ట్ అయినప్పుడు జనంలోకొచ్చి సుదీర్ఘ పాదయాత్ర చేసి ఫోకస్ అయ్యారు. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ జనంలో తిరిగి వైసీపీ మైలేజీ పెంచినప్పటికీ ఆ జగనన్న ఆమెకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. దాంతో ఆమె తెలంగాణ వెళ్లిపోయి పార్టీ పెట్టుకుని హడావుడి చేసినప్పటికీ అక్కడ కూడా ఎలక్షన్స్లో నిలబడలేదు. ఇక ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు భుజానికెత్తుకున్నారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలి అన్నది తన తండ్రి కలని, దాన్ని నిజం చేయడానికి కృషి చేస్తానని అంటున్నారు. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నెరవేర్చడానికి రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రిని చేసుకుంటేనే మన దేశానికి మంచిదని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మన దేశంలోనే రాజన్న రాజ్యం రావాలి.
అంటే పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల ఏపీ కాంగ్రెస్లో జవసత్వాలు నింపాలి. అదంత సులభం కాదని ఆమెకు తెలుసు. అందుకు తన రాజకీయ అనుభవం సరిపోదని గ్రహించే ఇద్దరు గాడ్ ఫాదర్స్ గైడ్లైన్స్లో నడవడానికి రెడీ అయ్యారు. షర్మిల తెలంగాణ రాజకీయాలను వదిలి ఏపీలో ఎంట్రీ ఇవ్వడం, పీసీసీ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించడం, మున్ముందు షర్మిల వేసే ప్రతి అడుగు, తీసుకునే ప్రతి నిర్ణయాలు అన్నీ కాంగ్రెస్ దిగ్గజ నేతలు, రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, మాజీ మంత్రి, ఏపీసీసీ మాజీ చీఫ్ రఘువీరారెడ్డి డైరెక్షన్లోనే జరుగుతున్నాయట. కేవీపీ, రఘువీరాలిద్దరూ వైఎస్ రాజశేఖర రెడ్డికి ఎంత ఆప్తులో వేరే చెప్పనవసరం లేదు. వైఎస్ ఆత్మగా కేవీపీకి పేరుంది. వైఎస్ 2 సార్లు సీఎం అవడం వెనుక కేవీపీ సలహాలు కూడా పనిచేశాయన్నది బహిరంగ రహస్యమే. ఇక రఘువీరా వైఎస్కి నమ్మిన బంటు. వైఎస్ చివరి వరకు తనకు రాజకీయ జీవితం ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానానికి వీరవిధేయుడిగా కొనసాగారు. ఆయన బాటలోనే ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి అధ్వానంగా తయారైన కేవీపీ, రఘువీరాలు ఆ పార్టీతోనే ఉండిపోయారు. జోహార్ ఇందిరమ్మ, జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ వైఎస్ఆర్. సీనియర్ లీడర్లైన ఆ ఇద్దరు గత 10 సంవత్సరాల కాలంగా అటు వైసీపీకి, టీడీపీకి సమాన దూరం పాటిస్తూ రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. కాంగ్రెస్తో విభేదించి వైసీపీ పెట్టుకున్న వైఎస్ జగన్ని దూరం పెడుతూనే ఉన్నారు. కేవీపీకి ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర కాంగ్రెస్పై మంచి పట్టుంది. రఘువీరాకు రాయలసీమ రాజకీయాల్లో మంచి అనుభవం ఉంది. ఏపీలో కాంగ్రెస్ పునర్నిర్మాణానికి వారిద్దరే పిల్లర్స్ అవుతారని కాంగ్రెస్ హైకమాండ్ కూడా భావిస్తోందట. అలాంటి దిగ్గజాలు ఇప్పుడు షర్మిలకు గాడ్ ఫాదర్స్గా మారారు. షర్మిల కూడా ఏపీ కాంగ్రెస్లో వారిద్దరినీ తప్ప ఎవరినీ నమ్మే పరిస్థితి లేదు. ఆమె ఏపీ పాలిటిక్స్లో ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచే కాంగ్రెస్లోకి వలసలు పెరుగుతాయన్న ప్రచారం మొదలైంది. దానికి తగ్గట్టే మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే షర్మిల వెనకే నడుస్తానంటున్నారు. వైసీపీలో జరుగుతున్న మార్పులు చేర్పుల తతంగంతో ఇంకా ఆర్కే లాంటి పలువురు నేతలు కాంగ్రెస్తో టచ్లోకి వెళ్తున్నారని అంటున్నారు. అలా వివిధ పార్టీల నుంచి వచ్చేవారు కోర్టుల నిజంగా కాంగ్రెస్ని నమ్ముకుని వస్తున్నారా అన్నది స్క్రూటినీ చేయడం షర్మిలకు పెద్ద సవాలే. అలాగే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల్ని ఎంపిక చేయడం కూడా అతిపెద్ద టాస్కే. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన రఘువీరాకి రాష్ట్ర రాజకీయాలపై పూర్తి అవగాహన ఉంది. చేరికల సమయంలో కోర్టులకు చెక్ పెట్టే విషయంలో అభ్యర్థుల ఎంపికలో రఘువీరా సమర్థత షర్మిలకు ప్లస్ అవనుంది. అలాగే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినా వైఎస్ వెన్నంటే ఉంటూ సలహాదారుగా కీలక పాత్ర పోషించిన కేవీపీకి తెర వెనుక పాలిటిక్స్ ఎలా ఉంటాయో తెలుసు. అలాంటి ఇద్దరు హార్డ్ కోర్ కాంగ్రెస్ వాదులు ఇప్పుడు షర్మిల వెనుకుండి ఏపీ కాంగ్రెస్లో కీ రోల్ పోషించనున్నారు. చూడాలి వారి వ్యూహాలు, షర్మిల దూకుడు కాంగ్రెస్కు ఏమాత్రం ప్లస్ అవుతుందో.